అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ శనగలను చాలామంది నైట్ నానబెట్టి తెల్లారుజామున తింటారు, లేదా గుగ్గిళ్ళు వండుకొని తింటారు. అలా కాకుండా ఒక్కసారి దోశలు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అందుకోసం ఒక గిన్నెలో 2 గ్లాసుల శనగలకి 1/2 గ్లాసు బియ్యం పోసుకొని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ నానాలి, లేదా 6 to 8 hours నానినా సరిపోతుంది. మనం దోశలు వేసుకునే ముందు శుభ్రంగా 1కి 4 సార్లు వీటిని కడగాలి. కడిగిన వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ దోశలు సేమ్ పెసరట్టులాగే ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండి మరీ గట్టిగా, మరీ జావగా కాకుండా మీడియంగా ఉండాలి. అలా అయితేనే దోశలు వస్తాయి. ఈ దోశలో ఆనియన్ అండ్ మిర్చి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని టర్న్ చేసుకోవాలి. బాగా కాలిన తర్వాత తీసుకోవాలి. అండ్ నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.